ఈరోజు మంచి స్టోరీతో ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏ స్టోరీ అంటే మనం ఈ స్టోరీలో ఒక కర్రీ చేసేసుకుందాం, ఓకేనా? అది కూడా గోంగూర చికెన్. ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అనగనగా ఒక పల్లెటూరిలో భామ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు వంటలంటే మహా ఇష్టం. కానీ పెళ్ళైన కొత్తలో భర్తకు అత్తమామలకు నచ్చేలా వండాలనే కంగారు ఉండేది. ఆమె భర్త పక్క నాటుకోడి చికెన్ ప్రియుడు. అత్తగారేమో పులుసు కారం సమానంగా ఉండే శాకాహార వంటల మహారాణి. ఒక ఆదివారం నాడు ఇంట్లో పెద్ద చర్చ నడిచింది. భర్తకు ఘాటైన చికెన్ తినాలని ఉంది. అత్తగారికేమో తోటలో తాజాగా కోసిన గోంగూరతో పప్పు వండాలని ఉంది. ఇద్దరి ఇష్టాలు వేరు. ఇక కోడలు ఇలా ఆలోచిస్తుంది, ఇద్దరిని సంతోషపెట్టడం ఎలా? ఒకరి కోసం చికెన్, మరొకరి కోసం గోంగూర విడివిడిగా వండితే సమయం సరిపోదు, రెండిటిని కలిపేస్తే ఎలా ఉంటుంది అని కోడలు అత్తగారికి తెలియకుండా వంటగదిలోకి వెళ్ళింది. ముందుగా గోంగూర ఆకులను కాస్త నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో కలిపి మగ్గబెట్టి మెత్తగా నూరి పక్కన పెట్టు. ఇంకోవైపు నాటుకోడి ముక్కలను అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలాతో కలిపి చక్కగా ఉడికించి వేయించింది. చికెన్ దాదాపు ఉడికిపోతున్న సమయంలో తాను సిద్ధం చేసిన పుల్లటి గోంగూర పేస్టును అందులో వేసి బాగా కలిపేసింది. గోంగూర పులుసు చికెన్ ముక్కలకు పట్టేలా కాసేపు సిమ్లో పెట్టి ఉంచింది. కొద్దిసేపటికే ఇల్లంతా నోరూరించే సువాసనలతో నిండిపోయింది. ఇక భోజనాల సమయం రానే వచ్చింది. టేబుల్ మీద వేడి వేడి అన్నం, దాని పక్కనే ఎర్రగా అక్కడక్కడ ఆకుపచ్చగా మెరుస్తున్న గోంగూర చికెన్ వడ్డించింది కోడలు. భర్త మొదటి ముద్ద తిని, ఆహా, చికెన్ ముక్కకి ఈ పులుపు తగిలి అద్భుతంగా ఉంది అన్నాడు. అత్తగారు తిని, గోంగూరను ఇంత రుచిగా చికెన్తో కలపొచ్చని నేనెప్పుడూ అనుకోలేదు కోడలా అని అంది. నీ చేతి వంట అమృతం అని మెచ్చుకున్నారు. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. అందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.